ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో పెట్రోల్ డీజిల్ షార్టేజ్ కారణంగా చాలా బంకుల్లో నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా డీజిల్ అయితే ఇంకా ఇబ్బంది చాలా తీవ్రంగా ఉంది. దీంతో రైతులు, ఆటో వాలాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెట్రోల్ డీజిల్ కొరత నేపథ్యంలో ఆయిల్ కంపెనీలకు సీఎం చంద్రబాబు హెచ్చరికలు జారీ చేశారు. అసలు ఆయిల్ కంపెనీలు ఎందుకు క్రెడిట్ ఇవ్వడం లేదని హెచ్పీసీఎల్, ఐఓసీఎల్, బీపీసీఎల్ ప్రతినిధుల్ని ప్రశ్నించారు. ఏం జరుగుతుందో తనకు నివేదికలు వద్దు, ఫలితాలు కావాలి అంటూ ఆదేశించారు. ఎండలు మాడు పగిలేలా చేస్తున్నాయి. ఇంకోవైపు పెట్రోల్ డీజిల్ షార్టేజ్ తో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎండల్లో గంటల తరబడి పెట్రోల్ కోసం వేచి చూస్తున్నారు. ఏపీలో పలు జిల్లాల్లో కనిపిస్తున్న దృశ్యాలివి. పెట్రోల్ ఫుల్ ట్యాంక్ కూడా కొట్టడం లేదు. డీజిల్ అయితే నో స్టాక్ బోర్డులు పెట్టి 4 రోజులు అవుతోంది. దీనికి కారణం యుద్ధమని అంతా అనుకుంటున్నారు. అయితే వెనుక మరో స్కామ్ జరుగుతోందని జనం అభిప్రాయం. బంకుల యజమానులే కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని మండిపడుతున్నారు. దాదాపుగా 3 గంటలు అవుతుంది. మీరు చూస్తే ఉన్నారు, చెమట చూడండి. అంటే బాటిల్కి వేస్తున్నారు కానీ మా లాంటి వాళ్ళకి పెట్రోల్ మా వాహనాలకు ఇవ్వడం లేదు. వేయండి అంటే కన్నా మేము వేస్తాం అంటున్నారు కానీ వేయడం లేదు, బాటిల్కి వేస్తున్నారు. ఎందుకు ఈ రకంగా చేస్తున్నారని అంటే పెట్రోల్ లేదని వాళ్ళు అంటున్నారు. కంపెనీ వాళ్ళు ఏమంటున్నారు, పెట్రోల్ ఉందని వాళ్ళు అంటున్నారు. వీళ్ళు చూస్తే పెట్రోల్ లేదని వీళ్ళు అంటున్నారు. అరే ఇది ముమ్మాటికి ఇది కృత్రిమ కొరతే, ప్రజలు ఇబ్బంది చేస్తున్నారు. ఏపీలో ఏ జిల్లాలో చూసినా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. కొన్ని చోట్ల పెట్రోల్ డీజిల్ కోసం ధర్నాలు కూడా సాగుతున్నాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మారుతి సెంటర్లో బంకు దగ్గర రైతులు, వాహనదారులు రోడ్డుపై బైఠాయించారు. వెంటనే డీజిల్ కొట్టాలంటూ డిమాండ్ చేశారు. 10 గంటలకు ఆర్డర్ వస్తారు, 10 గంటలకు కూర్చోమన్నారండి. వెళ్ళిపోరండి. ఇప్పుడు వచ్చే డీజిల్ అయితే బయట వెళ్ళిపోమని రేవస్గా మాట్లాడుతున్నారండి. అట్లా ఇప్పటికే సీఎం చంద్రబాబు పెట్రోల్ కొరత రాకుండా చూసుకోవాలంటూ కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు రాష్ట్రంలో డీజిల్, పెట్రోల్ కొరతపై మంత్రి నాదెండ్ల మనోహర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్ని జిల్లాల నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు జిల్లా సివిల్ సప్లై ఆఫీసర్స్, ఆయిల్ కంపెనీల ప్రతినిధులు, జాయింట్ కలెక్టర్లు. తక్షణమే రాష్ట్రంలో ఉన్న అన్ని పెట్రోల్ బంకులకు డీజిల్, పెట్రోల్ సరఫరా చేయాలని మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశించారు. 1-2 రోజుల్లో పూర్తి స్థాయిలో అన్ని బంకులకు పెట్రోల్, డీజిల్ సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు ఆయిల్ కంపెనీల ప్రతినిధులు. అంతేకాకుండా డీజిల్, పెట్రోల్ కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్ మార్కెట్ నడిపించే వారిపై చర్యలు తీసుకోవాలని ఆయిల్ కంపెనీల ప్రతినిధులు కోరారు.